ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం ఏం కుదరదో జగన్ వస్తాడు మళ్ళీ. ఎందుకని? అది అంతే. పథకాలు ఇచ్చేమన్నారు వీళ్ళు, సూపర్ సిక్స్ పథకాలు. ఏమీ లేదు. వీళ్ళు ఎన్ని ఇచ్చినా ఆడి మీద ఎంతో తక్కువ. అది అంతకు మించి ఇచ్చేమన్నారు కదా వీళ్ళు. లేదా మనం ఎరగమేంటి? లేదు, ఇవ్వలేదు. ఈ కుటుంబంలో ఏమైనా వచ్చినాయి పథకాలు? ఈడు వచ్చాక ఇప్పుడు 5,000 అడ్డాయి అంతే మొన్న. అంతే అంతే, ఇంకేమీ లేదు. ఎట్లా ఉంది వ్యాపారాలు? ఎట్లా ఉన్నాయి వ్యాపారాలు? చాలా దగ్గర ఉన్నాయి. ఇగో కాయగూరలు ఎలా కంపరం చాలా బాగోలేదండి. మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అప్పటికిప్పటికి మీకు ఈ కరోనా వచ్చాక మొత్తం శూన్యం అయిపోయింది. వ్యాపారాలు లేవండి. అంటే పార్టీ గురించి మనకి కాదు కానండి, ఆడు చేసింది అప్పుడు 15,000 అన్న ఈ పెన్షన్లు తప్పు కదా. ఒకడికి 15,000 ఇస్తే ఆ 15,000 ముగ్గురికి చదరొచ్చు, అంతే కదా. ఎంత భారం అయిపోతుందండి అది. దాన్ని 15 ఇప్పుడు ఏదో దేశంలో 200 కదా ఇప్పుడు పింఛన్. ఇప్పుడు 200 300 200. ఆ 200 కాడికి ఇస్తే మాత్రం వీళ్ళు కాదంటారండి. వీళ్ళ ఆడు నేను 3,000 అన్నాడు ఆడు, ఈడేమో 4,000 అన్నాడు ఈడు. ఇది వాసిపోతుంది ఇక్కడ. మీ మీద మా మీద పడుతుంది కదా భారం. అది ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పని లేకపోయినా సరే తెపాలంగేడికి అన్నం వండేసి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయి సందాలు వస్తుంది. ఆడు పెట్టుకు తింటాడో సత్తాడో విని లేదు అంతే. చదా వదా ఫ్రీ బస్ ఎందుకంటే బాబు మధ్యలో.